శ్రీకృష్ణునికి అటుకుల అన్నం నైవేద్యంగా పెడితే శ్రీకృష్ణుని అటుకుల అన్నం బెల్లం కొబ్బరి తురుముతో వేసి నైవేద్యం పెడితే అప్పుల బాధ తీరిపోతుంది. ఈ ప్రసాదాన్ని తినే వారి ఇంట్లో భాగ్యం పెరుగుతుంది. అనుకున్న పనులు సులువుగా జరుగుతాయి. ఆ గృహంలో మహిళలకు ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. తీపి అటుకులను అన్నానికి తేనెను వేసి కలిపి శ్రీ మహాలక్ష్మీనారాయణులకు పెడితే ప్రసాదాన్ని పంచి ఇంట్లోని వారందరూ తింటే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. ఆదాయం అధికంగా ఉండి ఖర్చు తగ్గిపోతుంది. ఇంకా ఎక్కువ డబ్బు మిగులుతుంది. తీపి అటుకులు అన్నాన్ని తేనెను అరటికాయను వేసి శ్రీ పార్వతీ పరమేశ్వరులకు పెడితే నైవేద్యంగా వృద్ధ బ్రాహ్మణుల దంపతులకు తాంబూలాన్ని దానంగా ఇచ్చి ఆవుకు ప్రసాదాన్ని పెట్టి పెళ్లి కాని అబ్బాయి